ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలితియ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు యత్నము చేసిరి గాని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనమా, స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ అనేటువంటి ఈ మీడియా, ఈ ఛానల్ ఉంది కాబట్టి నేను మీ ముందుకు రాగలుగుతున్నాను. శాంతి టీవీ అనేది లేదనుకోండి, మీరెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటాం. ప్రభు కృపను బట్టి ఇలా కలుసుకోవడానికి శాంతి టీవీ అనేటువంటి వేదిక మనకు అవకాశాన్ని కలుగజేసింది. మీరు నేను కలుసుకోవాలనుకుంటే ఎలాగైనా కలవచ్చు, కానీ దేవుడు శాంతి టీవీ ద్వారా మనల్ని కలుపుతున్నాడు. ఒక ప్రసంగికుణ్ణి, ఒక సేవకుణ్ణి, కొంతమంది విశ్వాసుల్ని కలుపుతున్నాడు. వీఆర్ బీయింగ్ కనెక్టెడ్ త్రూ శాంతి టీవీ ఛానల్. కాబట్టి ఈ ఛానల్ ప్రభు రాకడ వరకు కొనసాగాలని ఈ ఛానల్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలము 4 నుంచి 4:30, ఒక్క శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. కనుక ఒకవేళ మార్నింగ్ మిస్ అయిపోయినా ఈవినింగ్ మీరు చూడొచ్చు, అయితే ఈవినింగ్ మిస్ అయిపోయినా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం, విమర్శలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం, ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వాక్యం వింటున్నప్పుడు మీ మనసులో కలిగినటువంటి తలంపులు మీరు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా స్థానిక సంఘం మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి నూతన సంవత్సరం అనబడినటువంటి సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఇప్పటికే 2 వారాలు దాటిపోయినాయి. మనం ఇలాగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతకాలం నడిపిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. మరణం వరకు ఆయన మనకు కాపరి అయి మనల్ని నడిపిస్తాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శాంతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ ఛానల్ అయినటువంటి జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఫిబ్రవరి 4వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఈవినింగ్ కాబట్టి రిలాక్స్డ్గా మీరు రావచ్చు. ఒకవేళ సండే మార్నింగ్ సర్వీసెస్ అనగా చర్చ్కి వెళ్ళలేకపోయిన వాళ్ళు, వెళ్ళకూడదని కాదు, వెళ్ళలేకపోయినప్పుడు బై మిస్టేక్ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈవినింగ్ మాత్రం ఇది మీకోసమే అని భావించండి. అదొక వర్షిప్ లాగా కాదు, అదొక రివైవల్ మీటింగ్ లాగా జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ మొదటి ఆదివారం కనుక ఇంచుమించు చాలా సంఘాల్లో ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో మీరు పాల్గొని ఉంటారు, ఆత్మీయంగా కొద్దిగా బలపడి ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం కాస్త భోంచేసి కాస్త రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మీటింగ్కి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నేను మీ సహోదరుణ్ణి కనుక నన్ను ప్రోత్సహించడానికి, ప్రభు మాటలు వినడానికి, ఆత్మీయంగా ఉద్యోగ పడ్డానికి ఇది ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క అవసరమైన జోక్యం. మళ్ళీ అనవసరమైన జోక్యం ఉందని కాదు, మనం అనవసరమైన జోక్యాలు చేసుకుంటాం, కానీ ఆయన అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటాడు. మన అవసరతలన్నీ ఎరిగినవాడు, మనకెప్పుడు సహాయం చేయాలో అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. వెనెవర్ వీ నీడ్ హిస్ హెల్ప్ హీ విల్ అపియర్ బిఫోర్ అస్. డిజపియర్ అయినవాడు, అదృశ్యమైన వాడు అకస్మాత్తుగా మన ముందు ప్రత్యక్షమై నా కుమారుడా ఏంటి, నా కుమార్తె ఏంటి అని మన ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేయగలడు. ఆయన మనం మొరపెట్టినప్పుడల్లా మనం నడిపిస్తాడు. మొరపెట్టినప్పుడల్లా నేనున్నాను అని ఉత్తరం ఇస్తాడంట. నేనున్నాను, ఐఎమ్ హియర్, ఐఎమ్ దట్ ఐఎమ్, నేను ఉన్నవాణ్ణి, నేను యెహోవాని
అని తన భక్తులకు చెప్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యెహోవా మాత్రమే కాదు, ఆయన యెహోవా ఈరే అయి ఉన్నాడు, యెహోవా రాఫా అయి ఉన్నాడు, యెహోవా నిస్సి అయి ఉన్నాడు, యెహోవా సిదికేను అయి ఉన్నాడు. అనగా నీతిమంతుడైనటువంటి దేవుడు, లేకపోతే నీతిని మనకు ఆపాదించగలిగినటువంటి దేవుడు. అంతేకాకుండా యెహోవా సబాయోత్, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన యెహోవా షాలేం అయి ఉన్నాడు, అనగా సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, అన్నీ ఇచ్చే దేవుడు, స్తోత్రం, విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీతిని ఇచ్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాయకత్వాన్ని, నడిపింపునిచ్చేటువంటి దేవుడు. దేవునికి రకరకాల పేర్లు బైబిల్లో ఉన్నాయి, భక్తులు పెట్టిన పేర్లు. చూచుచున్న దేవుడు నీవే అని హాగరు అనడాన్ని మనం చూస్తున్నాం. అవును, చూచుచున్న దేవుడు అని దేవుని ఎవరు పిలవనప్పటికీ కూడా, దేవుడు చూస్తున్నాడు అనే సత్యం అందరూ ఒప్పుకునేది అయినప్పటికీ కూడా, దేవునికి పర్టికులర్గా చూచుచున్న దేవుడవు నీవే. కీర్తనకారుడు అన్నాడు, నా ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. అదొక కొత్త పేరు. అంతేకాకుండా నా స్తుతికి కారణభూతుడవగు దేవా అన్నాడు. నా నీతికి ఆధారుడు అయినటువంటి దేవా, నా స్తుతికి ఆధారభూతుడు అయిన దేవా. ఈ మాటలన్నీ దేవుణ్ణి అడ్రస్ చేసి, దేవునికి తనకున్న సంబంధం దృష్టి ఆయన సృష్టించినటువంటి కొత్త సంబోధనలు అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మాట్లాడించే విషయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడేవారు మీరు కాదు, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తాడని చెప్పిన సందర్భం మనకు తెలుసు. ఆయన మాట్లాడించడంలో, అంతేకాకుండా ఆయన మనకు జవాబు చెప్పించడంలో, జవాబు ఇతరులకు ఇప్పించడంలో. అధికారులు అడిగారు, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఆ గడియలో పరిశుద్ధాత్ముడి మీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ ఈజ్ రెడీ టు రివీల్, హీ ఈజ్ రెడీ టు గివ్ విజ్డమ్. అధికారుల నోర్లు మూయడానికి కావలసినటువంటి, శత్రువులకు ఎదురాడుటకు వీలు కాని జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వ్యతిరేకించుటకు వారి తరము కాలేదు అని స్టెఫను గురించి రాయబడింది. స్టెఫన్లో పనిచేసినటువంటి ఆత్మ, క్రియాత్మకమైనటువంటి ఆ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ యొక్క పవర్ ముందు వాళ్ళు మాట్లాడలేకపోయారు. నేను చదువుతున్నాను ఆ మాటను, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను సమాజములో, రకరకాల సమాజాల్లోంచి, కురేనీయుల సమాజం, లిబర్తీనుల సమాజము, అలెగ్జాంద్రియుల సమాజము, కిలికియా నుండి వచ్చిన సమాజం, ఆసియా నుంచి వచ్చిన సమాజం, వీరందరూ ఇన్ని సమాజాల వాళ్ళు ఉన్నారు, అనేకులే గ్యాదర్ అవుతున్నారు. అయినప్పటికీ వారెవ్వరూ ఎదురించలేకపోయారు, అతన్ని జయించలేకపోయారు, ఓడించలేకపోయారు. సరే, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు జవాబు చెప్పించే విషయంలో. మూడోది, పరిశుద్ధాత్ముడు బోధించే విషయంలో మనకు సహాయం చేస్తాడు. బోధకులకు మాత్రమే సరిపోయిన ఆత్మని కాదు, ఆయన మనకు బోధిస్తాడు, బోధ చేయడం నేర్పిస్తాడు. బోధకు కావలసినటువంటి సరుకులు, బోధకు కావలసిన ఎలిమెంట్స్, మూలకాలు అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా, ఆయన సువార్తీకరణ విషయంలో, పర్సనల్ ఎవాంజలిజం చేసే విషయంలో, పర్సనల్ ఎవాంజలిజం విషయంలోనే కాదు, పబ్లిక్ ఎవాంజలిజం చేసే విషయంలో కూడా ఆయన సహకరిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వార్థీకరణ చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను మోటివేట్ చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క జోక్యం, ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన చేతికి మనల్ని మనం ఎంతగా అప్పగించుకుంటామో ఆయన అంతగా జోక్యం ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఇది అలా కాదు, ఇలా మీకు తెలియదు ఊరుకోండి అని పెద్దోళ్ళు ఎవరైనా చెప్పినట్లుగా అలాగా మనల్ని కొన్ని విషయాల్లో స్టాప్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు అంటే పరిశుద్ధాత్ముని యొక్క జోక్యం. 13వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థించారు కాబట్టి హీ ఇన్వాల్వ్డ్. వెన్ వి ప్రే, హోలీ స్పిరిట్ ఇన్వాల్వ్స్. పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ కామని అడగాల్సిన అవసరం లేదు. కానీ వెన్ యూ ప్రే విత్ ద హోలీ స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, దెన్ ఆటోమేటికలీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ సిచ్యువేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 5వ విషయము, నూతనమైనటువంటి ప్రదేశాలకు పంపించడం విషయంలో పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడు. పంపించండి వాళ్ళని. ఎందుకు కట్టిపెట్టారు? వాళ్ళు ఎందుకు లిమిట్ చేశారు? వాళ్ళు ఎందుకు
4 గోడల మధ్యలోనే పరిమితం చేశారు. సెండ్ దెమ్ అవుట్, వాళ్ళు పంపించేసేయండి. అసలు అంటే వెళ్ళగొట్టండి అని కాదు, వెళ్ళగొట్టండి అనేది నెగిటివ్ సెన్స్లో కాదు, వాళ్ళని పంపించేసేయండి. వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఇక్కడ ఉండి చేసేదానికన్నా వాళ్ళు బయటకు వెళ్ళి చేసేదాని వల్ల లోపల మీకు మనకు ప్రయోజనకరం అవుతుంది అన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వదిగా మనం ఆలోచించాం, పరిశుద్ధాత్ముడు కొత్త ప్రదేశాల్లో పరిచర్య ఆరంభించడానికి, టు స్టార్ట్ న్యూ వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, మిషనరీ జర్నీలు చేయడానికి. అపోస్తలుడైన పౌలు చేసిన 3 మిషనరీ ప్రయాణాల్లో సువార్త ప్రయాణాలు చేయడానికి కావలసినటువంటి కృపను పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ జోక్యం గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ దినపు ధ్యానంలోకి వెళ్దాం. మన నిన్నటి మెడిటేషన్కి భిన్నంగా ఉన్నటువంటి వేరొక మెడిటేషన్లోకి, వేరొక ధ్యానంలోకి వెళ్తాం. ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానంలో మీరు ముగించారో లేదో నాకైతే తెలియదు. ముగించకపోతే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత, అయిపోయిన తర్వాత మీరు కొద్ది సమయం తీసుకొని ప్రభువుతో గడపండి. స్పేర్ సమ్ టైమ్ టు ద లార్డ్. దేవునికి గడపాల్సిందిగా, దేవునికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడారు, మాట్లాడుతున్నారు, మాట్లాడబోతారు. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు అయినందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో నాయన మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా యొక్క నాయకుల్ని, మా అధికారుల్ని, మా పొలిటికల్ లీడర్స్ అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కనుక అంత పీస్ఫుల్గా చక్కగా జరగగలడు సాయం చేయమని అడుగుకుంటున్నాం. మీ కార్యములు జరిగించండి ప్రభువా. రాజుల హృదయాలని నీటి కాలువల వలె తిప్పగలిగిన దేవుడివి నాయన. అలాగైతే మా ప్రధానమంత్రి, మా ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వీళ్ళ మనసులు కూడా తిప్పగలిగే దేవుడివి తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో అనారోగ్యంతో, బలహీనతతో ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ఒక్కొక్కరిని మీరు పేరున మీరు దర్శించండి. ఇన్ జీసస్ నేమ్ లెట్ దెమ్ బి హీల్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. నీ నామ మహిమార్థమై వారికి స్వస్థత కలుగును గాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈ మాటలు జీవము కలిగినవి. అట్టి మాటలు మీ బిడ్డల యొక్క మంచి నేలను పోలినటువంటి ఆ క్షేత్రాల్లో, వారి హృదయాల్లో విత్తమని కోరుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. వందనాలు చెప్పగానే కార్యక్రమం అయిపోయిందని కాదు, అది మళ్ళీ స్టార్టింగ్లో వందనాలు చెప్పాను, మళ్ళీ వందనాలు చెప్పాను, చివరి కూడా వందనాలు చెప్తాను. స్టార్ట్ చేసామని చెప్పడానికి, ఇది మధ్యలో చెప్పింది రీస్టార్టింగ్. తర్వాత ఇక మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామని చెప్పడానికి అలా 3 వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న ధ్యానించుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము వేరొక కోణంలో, వేరొక యాంగిల్లో మనము మాట్లాడుకోబోతున్నాం, దాన్ని వ్యాఖ్యానించుకోబోతున్నాం, దాని విశ్లేషణ చూడబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 6. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ఫ్రిగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు పోయుటకు ప్రయత్నము చేసిరి గాని. చాలే. ఆసియాలో వాక్యము చెప్పకూడదు అంటే చెబుతున్నారు. ఇప్పటి వరకు చెప్పారు, నిన్నటి వరకు చెప్పారు, ఇక ఆసియాలో చెప్పొద్దు. ఆసియాలో వాక్యము ఫుల్ అయిపోయింది. ఆసియాలో వాక్యము ప్రకటించబడింది. ఆసియాకు సరిపోయినటువంటి వాక్యము అందించబడింది. వాక్య జలాల సరఫరా జరిగింది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట, మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు. యెరూషలేమును ఏ విధంగా బోధతో నింపారో అలాగే స్తోత్రం. నేను చదువుతున్నాను ఆ మాటని. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, మీరు
యెరూషలేమును, ఈ నగరాన్ని, ఈ ప్రాచీన పట్టణాన్ని, ఈ హోలీ ల్యాండ్ని మీ బోధతో, మీ సొంత బోధతో, అపోస్తుల బోధ అనబడిన బోధతో, మీ యేసు బోధతో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశిస్తున్నారు. ఈ మనుషుడు అంటే యేసు అనే మనుషుని యొక్క హత్య పొంతి పిలాతో లేదా ఎవరో శిక్షను విధించారు, ఆయన వధించబడ్డాడు, ఆయన చనిపోయాడు, అయిపోయింది. ఆయన చెప్పిన మాటలు, ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని మీరు ఉద్దేశిస్తున్నారు. మీ మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉంది. మా మీదకి ఈ హత్యను మా మీద వేసేసి జనుల దగ్గర సానుభూతి పొంది జనులు మా మీద నెగిటివ్గా ఉండినట్లు చేయడానికే కదా అక్కడ ఆయన చెప్పినట్లు మాట. మీరు మీ బోధతో నింపారు. నగరాల్ని బోధతో నింపొచ్చు, పట్టణాల్ని బోధతో నింపొచ్చు. అనగా మనం అందరికీ సువార్త ప్రకటించగలిగితే, అందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్ ఎవాంజలిజం చేయగలిగితే, మనం ఈజీగా ఒక నగరాన్ని ప్రభువు కోసం నిలబెట్టవచ్చు. సువార్త ప్రకటించాడు కనుక నినివే పట్టణము నిలబడి ఉంది. కొన్ని రోజులు నిలబడింది, తర్వాత నాశనం అయిపోయింది, అది వేరే విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నట్టు మాటలు, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. దేవుని ఆత్మ ఏది చేసినా మన మంచి కొరకే. పరిశుద్ధాత్ముడు కీడు కోసం చేయడం లేదు. దేవుని వాక్యమే కదా వాళ్ళు చెప్పేది. అటువంటిప్పుడు దేవుని ఆత్మ అడ్డగించడం ఏంటి? దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకి ఏదైనా మనస్పర్ధలు కలిగాయా అని ఊహించడానికి వీల్లేదు. వాళ్ళు విభజించబడని విధంగా అన్యోన్య సంబంధంలో, సహవాసంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. ఈ ఆటంకం, ఈ విఘ్నత, ఇది మంచిదే, అంతా మన మంచి కోసమే. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై, కీడు కాదు, మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. మనకు మేలు జరగాలని ఒకవేళ కొద్దిగా కష్టాన్ని అనుమతించుండొచ్చు, ఆయన కష్టాన్ని పెట్టుండొచ్చు. దాని వెనుక కూడా ఉద్దేశం మేలు జరగాలని. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఆటంకపరచడం ఏంటి? ఆటంకపరచడం అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో మన మూలవాక్యం కనుక మళ్ళీ చదవడం లేదు. వారిని మరింతగా సిద్ధపరచడానికి, టు ప్రిపేర్ దెమ్ మోర్, వారిని సిద్ధపరచడానికి, కొత్త ప్రదేశాల్లో కాలు మోపడానికి వారిని సిద్ధపరచడానికి. చూడండి, ఆసియాలో మీరు చెప్పేశారు, ఇంకా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, మేబీ యూరోప్, ఐరోపా ఖండానికి. ఈ విభజన వాళ్ళకి తెలియదు. ఇలా విభజన జరగబోతుందని దేవుని ముందే ఎరిగి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ముందే ఎరిగి ఉన్నాడు. అనగా మరో ఖండపు సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లుగా, నూతన ఖండపు సరిహద్దులో ప్రవేశించినట్లుగా, నైబరింగ్ కాంటినెంట్ యొక్క బార్డర్స్లోకి ఎంటర్ అవునట్లుగా. ఆసియాలో వాక్యం చెప్పకూడదంటే ఆ మాటల యొక్క ఉద్దేశం ఇదే. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, సిద్ధపాటు కలిగించడానికి, టు ప్రిపేర్ ఆర్ ఎక్విప్ దెమ్, వాళ్ళు నింపడానికి, వాళ్ళు బాగా మోటివేట్ చేయడానికి, వెనక్కి తిరిగి చూడని విధంగా పని చేయడానికి, ఒక ప్రిపరేషన్ కోసమే వాళ్ళని ప్రివెంట్ చేశాడు. దట్ ప్రివెన్షన్ వాజ్ బెటర్ బికాజ్ ఇట్ వాజ్ ఫర్ ప్రిపరేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరిగా సిద్ధపడలేదేమో. కొన్నిసార్లు సరిగా సిద్ధపడరు. కొన్ని ప్రసంగాలు బాగుండవు, కొన్ని ప్రసంగాలు నచ్చకపోవచ్చు, కొన్ని ప్రసంగాలు అతుకుల బొంతలాగా, జాయింట్లు చేసినటువంటి బొంతలాగా ఉండొచ్చు, కలగా పొలగంగా ఉండొచ్చు. అది వినేవాళ్ళు పసిగట్టవచ్చు, వివేచించవచ్చు. ఈరోజు ఏం పెద్ద ఆయన లేదు పాస్టర్ గారు సరిగా సిద్ధపడినట్లేదే, ఏదో చెప్పాడు ఫార్మాలిటీగా చెప్పాలని అర్థమైపోతుంది. దేవుడు మన ద్వారా మాట్లాడినప్పుడు కొంతమంది గుర్తించగలరు, దాని దైవ స్వరాన్ని వినగలరు, విని దాని ద్వారా ఆశీర్వాదం పొందగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, సిద్ధపాటు కలిగించడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి కావలసిన మానసిక సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు కలిగించడం కోసం
స్టాప్, కొంతకాలం ఆగండి అన్నట్టుగా వాడిని ఆపేశాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలి. అనేక పర్యాయములు మీ యొద్దకు చాలాసార్లు వద్దాం అనుకున్నాను, చాలాసార్లు వచ్చి మీ దగ్గర మినిస్ట్రీ చేద్దాం, చాలాసార్లు ప్రీచింగ్ చేద్దాం అనుకున్నాను, చాలాసార్లు టీచింగ్ చేద్దాం అనుకున్నాను, చాలాసార్లు హీలింగ్ మినిస్ట్రీలో మిమ్మల్ని బ్లెస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది వరకు ఆటంకపరచబడితేనే. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఇది మీరు తెలుసుకోవాలి. నాకేం జరిగిందో, నేను ఏ విధంగా ఆటంకపరచబడ్డానో, ఆటంకాలు ఎలా కలిగాయి అని చెప్పడం లేదు, కానీ నేను ఆటంకపరచబడ్డాను. నా ఆలోచన అనేకసార్లు రావాలని, కానీ చాలండి పరిస్థితి. ఇది దేవుని చిత్తం కాదేమో అని ఆగిపోయిన సందర్భాలు, వస్తాను అని చెప్పి మాట తప్పినట్టుగా మీకు అనిపించిన సందర్భాలు. ఒకటి మనం ఆలోచించాం, సిద్ధపాటును కలిగించడానికి. రెండోది స్వకీయుల మధ్య సేవ చేయడానికి. మీరు అన్ని జనుల దగ్గర స్వార్థ ప్రకటించాలి, కానీ అదే సమయంలో మా స్వకీయుల మధ్యలో కూడా నేను ఇంకా పరిచయం చేయాలనే ఉద్దేశంతోనేమో, సమాజ మందిరాల మధ్యలో ఇంకా పరిచయం చేయడానికి ఏమో మీ దగ్గరికి రావడానికి దేవుడు నన్ను అనుమతించలేదు. ఇక్కడే మాకు బోల్డ్ మంది యూదులు ఉన్నారు. వీళ్ళని సంస్కరించుకొని చక్కబెట్టుకునేసరికి నా టైం అయిపోతుంది, రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్యజనుల దగ్గరికి వెళ్తే బాగుంటుంది, క్రీస్తు నామం ఎరుగని చోట్ల, నామం ప్రకటించబడిన చోట్ల ప్రకటిస్తే బాగుంటుందని నాకు తెలుసు. కానీ స్వకీయులు అనేటువంటి వాళ్ళు, దేహ సంబంధులైన నా సహోదరుడు, నా తోటి ఇశ్రాయేలీలు, వీళ్ళు రక్షణ పొందాలిగా, వీళ్ళు నశించిపోకూడదు కదా. అదే సమయంలో మీరు రక్షణ పొందాలి. ఎవ్వరూ నశించిపోకూడదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఇండియా వాడైనా, ఆఫ్రికా వాడైనా, ఆంధ్ర వాడైనా, నెల్లూరు వాడైనా ఎవరు నశించిపోకూడదు. నో వన్ షుడ్ పెరిష్. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, దేవుడు లోకానికి ప్రేమించి తన కుమారుని పంపించాడు కాబట్టి ఎవ్వరూ నశించిపోకూడదు. నో వన్ షుడ్ పెరిష్. దేవుడు మాకు చెప్పాడు కాబట్టి మేమందరం వెళ్ళాల్సిందే. ఒక్క డెక్క కూడా విడవబడ్డానికి వీల్లేదు. ఒక్క డెక్క కూడా ఫరో అను నీ దగ్గర, ఒక్క డెక్క కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు అని మోషే గారు బిగ్గరగా అయితే ప్రకటించిన సందర్భం మనకు తెలుసు. దేవుని స్తోత్రం. రెండో విషయం, స్వకీయుల మధ్యలో సేవ చేయించడానికి ఆటంకపరచబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ 15th చాప్టర్ వర్స్ 22. ఆ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగెను. ఒక హేతువు చేత, ఒక కారణం చేత మీ యొద్దకు రాకుండా నేను, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగింది. ఆటంకాలు కలుగుతున్నాయి, అభ్యంతరాలు కలుగుతున్నాయి, అవాంతరాలు కలుగుతున్నాయి, అనర్థాలు కలుగుతున్నాయి. అనగా మీ మధ్యలోకి వచ్చి నేను రక్షణ సువార్త చెప్పాలి, కానీ మహిమ సువార్త చెప్పడానికి కొన్ని రోజులు, గ్లోరియస్ గాస్పల్ చెప్పాలి. ఇదేంటండి రెండు సువార్తలు ఏంటి? రక్షణ సువార్త అంటే బేసిక్ ఫండమెంటల్ గాస్పల్, మహిమ సువార్త అంటే రక్షణ సువార్తను స్వీకరించిన వాళ్ళకి అనుగ్రహించేటువంటి ఇంకా డీపర్ టీచింగ్. మహిమ కలిగిన సువార్త అనేది సువార్త కాకపోవచ్చు, మహిమ కలిగిన సువార్త అని పేరు ఉన్నప్పటికీ కూడా అది దట్స్ ఉపదేశం. అది ఎండ్ టైమ్స్ను గురించి, మహిమను గురించి, మహిమ గల దేవుని గురించి బోధించేటువంటి విషయం. రక్షణ సువార్త పాపాన్ని గురించి తెలియజేసేదైతే, శ్రీమంతుడకు దేవుడు నాకు మహిమ కలిగిన సువార్తను అప్పగించను. ద గ్లోరియస్ గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ. సువార్త అంతా ఒకటే, గుర్తుపెట్టుకోండి. రక్షణ సువార్త అయినా కానీ దాంట్లో కొద్దిగా తేడాలు ఉన్నాయనే సంగతిని మీకు జ్ఞాపకం. కృపా సువార్త అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ సువార్త అంటున్నామంటే పాపులు, ప్రజలు రక్షింపబడాలి అనే ధోరణిలో ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాం. కృపా సువార్త అంటే దేవుడు అనుగ్రహించిన కృప దృష్ట్యా మనం దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మహిమ కలిగినటువంటి సువార్త అంటే రక్షింపబడి కృపను పొందుకొని రక్షింపబడినటువంటి వారు మహిమ దిశగా, మహిమ
స్థలానికి దిశగా, మహిమ గమ్యస్థానం దిశగా, అనగా పరలోకపు దిశగా చేసేటువంటి ప్రయాణానికి కావలసిన ప్రోత్సాహం అయితే కావలసిన పలుకులు అని అర్థం చేసుకోవాలి. మోషేతో దేవుడు చెప్పాడు 2 వెండి బోరలు చేసుకోమన్నాడు. ఒకటి సమాజమును తరలించడానికి, సమాజాన్ని పిలవడానికి, సమాజాన్ని తరలించడానికి, తన దగ్గరికి పిలుచుకోవడానికి, తన దగ్గర నుంచి దూరంగా పంపించడానికి. అలాగైతే 2 గాస్పల్ ఈజ్ 1, బట్ 2 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ గాస్పల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం సువార్త ప్రకటించడానికి, అనగా మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటించడానికి. రక్షణ సువార్త అవసరమైన చోట రక్షణ సువార్త, మహిమ సువార్త అవసరమైన చోట మహిమ సువార్త. 4వ విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారిలాగా ఉన్నారో చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఇది వీళ్ళ ఆలోచన. సెకండ్ మిషనరీ జర్నీలో వాళ్ళకు వచ్చినటువంటి థాట్, పౌలుకు వచ్చిన థాట్, అందులో తప్పేం లేదు. అనగా సొంత ఆలోచనలు కాకుండా స్వర్గపు ఆలోచనలతో సాగించడానికి. నీ జీవితంలో నీ ఇష్టాలు జరగడం దేవునికి ఇష్టం కాదు. నీ జీవితంలో కూడా దేవుని ఇష్టాలు జరగాలి. అనగా నా చిత్తము కాదు నీ చిత్తమే అని భక్తుడు అన్నట్లుగా, క్షమించండి, దేవుని కుమారుడు అన్నట్లుగా, నా చిత్తం కాదు, నాట్ మై విల్, నేను కాదు క్రీస్తు అని పౌలు అన్నట్లుగా, ఇక్కడ చెప్పండి మాటలు, స్వంత చిత్తము స్వచిత్త సంహారము కోసమే అక్కడ వారిని అడ్డుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. వారు ఆటంకపరిచాడంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే, అది మంచి కోసమే. 1 సిద్ధపాటు మరింత ఎక్కువ కలిగి ఉండడం కోసం, 2 స్వకీల మధ్యలో సేవ చేయడం కోసం, 3వది సువార్త ప్రకటించడకు, మహిమ కలిగిన సువార్తను ప్రకటింపజేయడానికి, 4వదిగా సొంత ఆలోచనల ప్రకారం కాదు స్వర్గపు ఆలోచనల ప్రకారం ముందుకు సాగడానికి పరిశుద్ధాత్ముడు వాడిని ఆటంకపరిచాడు అని మనం అర్థం చేసుకోం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం దూకుడుగా దూసుకుని వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేసి మనల్ని అడ్డుకొని, మనల్ని ఆపివేసి, మనల్ని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోని విధంగా, ఆగిపోని విధంగా నడిపించాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.